హాయ్ అండి. ఈరోజు మనము అటుకులతో పోహా చేసుకుందాము. అటుకుల పోహాకు ఏమేమి కావాలో చూసేద్దామా. అటుకులు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, బీన్స్, కొత్తిమీర, కరివేపాకు, ఆలుగడ్డ, క్యారెట్, బఠానీలు, నిమ్మకాయ. బీన్స్ని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఈ అటుకుల పోహ ఉదయాన్నే టిఫిన్గా చాలా బాగుంటుంది. తొందరగా కానీ చేసుకోవచ్చు. మనము అన్ని వెజిటబుల్స్ వేసుకుంటాం కాబట్టి మంచి ఆహారం అవుతుంది. అన్ని బీన్స్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆలుగడ్డ మనమైతే పైన తొక్క తీసేసుకున్నాను. ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఏ వెజిటబుల్ అయినా చాలా బాగా ఫ్రై అవుతుంది. మనం ఈ ఆలుగడ్డ కట్ చేసినాక కొద్దిగా సాల్ట్ వేసి ఆ నీళ్ళల్లో వేసామనుకో నల్లగా కాకుండా బాగుంటుంది ఫ్రెష్గా. ఇప్పుడు క్యారెట్ పైన తొక్క తీసేసుకున్నాను. ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చూడండి, ఇలా సన్న ముక్కలుగా అన్ని రకాల వెజిటబుల్ కట్ చేసేసుకుందాము. ఇప్పుడు మనము ఉల్లిపాయ చూడండి, చాలా బాగున్నాయి ఉల్లిపాయలు అయితే. ఇలా కట్ చేసేసుకుందాము. చాలా బాగా ఫ్రై చేసుకుంటేకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే ప్యాన్ పెట్టుకున్నాను. అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నా. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉంది. ఆయిల్ హీట్ ఎక్కింది కదా. అందులో నేను ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు చిటపటలాడుతున్నాయి. మనము ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు చూడండి, పచ్చిమిరపకాయలను పొడుగ్గా కట్ చేసుకున్నాను. అందులోనే వేసేసుకుందాము. ఇందులో మనం ఎండుమిరపకాయలు వాడలేదు కాబట్టి అన్ని పచ్చిమిరపకాయలే వేసుకున్నాను నేనైతే. అందులోనే కరివేపాకు, ఉల్లిపాయలు, కరివేపాకు ఫ్రై చేసుకుందాము. పచ్చిమిరపకాయలు, అందులోనే పచ్చి బఠానీలు ఒక చిన్న కప్పు తీసుకున్నాను నేను. అందులోనే ఒక క్యారెట్ చిన్న కప్పు అయింది కట్ చేసి ఉంటే అందులో వేసుకున్నాను. అందులోనే బీన్స్ వేసుకున్నాం కదా. ఒకసారి బాగా కలిపేసుకుందాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి, బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఆలుగడ్డ అయితే వేసేసుకుందాము. లంచ్ బాక్స్ లేకైనా పొద్దున్నే టిఫిన్ లేకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాం కదా. ఒకసారి కలిపేసుకుందాం. ఇందులో మనమైతే టమాటా అనేది యూజ్ చేయలేదు. టమాటా వేయకుండానే చేస్తున్నాను నేనైతే. చూడండి, ఇలా కలిపేసుకున్నాం కదా. మనం మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు అయితే ఉడకనిద్దాము. సన్నని మంట మీద ఉడికించుకుంటే బాగా ఫ్రై అవుతుంది. చూడండి, అటుకులు అయితే నేను ఒక కప్పు తీసుకున్నాను. అందులో వాటర్ వేసి బాగా కడుక్కుందాము. మనమేం నానబెట్టాల్సిన అవసరం లేదు. మనము ఇలా కడిగేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలానే పెట్టామంటే మెత్తబడిపోతున్నాయి ఇవైతే అటుకులు. అలా మనమైతే ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం అందులో మంచి కలర్ కనిపించాలి కాబట్టి మనం అటుకుల పోహ కొద్దిగంత పసుపు వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేయగానే మంచి కలర్ అయితే వచ్చినాయి. చూడండి, అన్ని వెజిటబుల్స్ బాగా ఫ్రై అయిపోయినాయి. మనం అటుకులు అయితే ఒక 5 నిమిషాలు అవుతుంది మూత పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఇలా బాగా పొడి పొడిగా వచ్చాయి. మరీ మెత్తగా కాకుండా మనం వెంటనే వంచేసాం కదా, బియ్యం గడుగుతల్లా మనం అలా కడిగేసుకున్నాము. మూత పెట్టుకున్నాను. ఇలా బాగా నానిపోయినాయి. అందులో వేసేసుకుందాము. చూడండి, ఒకసారి అంతా కలిపేసుకుందాము.
మంచి కలరు, మంచి టేస్ట్ కానీ బాగుంటుంది. అన్ని వెజిటబుల్స్ వేయడం వల్ల ఆరోగ్యానికి కానీ చాలా మంచిదే. ఒక 2 నిమిషాలు అలానే ఫ్రై చేసుకున్నాము. చూడండి ఎంతో టేస్ట్గా పోహా అయితే వచ్చింది. ఇప్పుడు మనమైతే కొత్తిమీర వేసేసుకుందాము. కొద్దిగా అంతా మనం నిమ్మపండు రసాన్ని అయితే వేసుకుందాము. మంచి టేస్ట్ వస్తుంది ఇలా నిమ్మకాయ వేసుకోవడం వల్ల, పుల్ల పుల్లగా మనకు. చూడండి మనం 1.5 స్పూన్ అంత రసం వేసుకుంటే చాలా బాగుంటుంది. స్టవ్ ఆపేసుకొని నిమ్మకాయ రసం అయితే వేసుకొని కలిపేసుకుందాము. ఎంతో టేస్ట్గా ఉండే అన్ని రకాల వెజిటబుల్స్ పోహా అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్గా కానీ, పొద్దున్నే టిఫిన్గా కానీ, ఉదయాన్నే అటుకుల పోహా చాలా టేస్ట్గా, హెల్తీగా చాలా బాగుంది. అలాగే ఈ అటుకుల పోహా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.